హలో అండి, నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ పులావ్ అండి. చికెన్ పులావ్ని అయితే ఒకసారి ఇట్లా చేసుకొని చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసేటట్టు కాకోకుండా ఇది డిఫరెంట్ స్టైల్లో ఉంటుందండి. ఈ పులావ్ని అయితే ఈరోజు నేను కుండలో చేస్తున్నానండి. ఈ కుండలో చేస్తే టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను స్టవ్ మీద అయితే కుండను పెట్టుకున్నానండి. కుండ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుంటున్నాను. ఈ నెయ్యి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి హోల్ గరం మసాలా అంటే చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు ఇలాంటివన్నీ వేసుకునేసి అవి కొంచెం వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ని, 2 పచ్చిమిరపకాయలని కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్ కొంచెం ఏగిపోయే వరకు వేయించుకోవాలండి. ఈ ఆనియన్ కొంచెం ఏగిపోయిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నానండి. ఇది కొంచెం పెద్ద స్పూన్, టేబుల్ స్పూన్ అంత ఉంటుంది. ఆ స్పూన్ నిండుకు వేసుకుంటున్నాను. ఇది రైస్కి, చికెన్కి రెండుటికి సరిపోయేలాగా వేసుకోవాలండి. కుండ అనేది ఒకసారి హీట్ అయిపోతే ప్రాసెస్ అనేది స్పీడ్గా అయిపోతుందండి. చూడండి, ఆనియన్, అల్లం వెల్లిపాయ పేస్ట్ రెండు ఇట్లా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను. ఈ ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత కొంచెం వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ పుదీనా, కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకొని ఇవి కొంచెం ఏగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ వరకు కారంని మనకి రుచికి సరిపడా వేసుకోవాలండి. నేను ఇక్కడ 1 స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. ముందుగానే 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను కదా, 1 స్పూన్ కారం అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకునేసి ఈ ఉప్పు కారాలు ఒకసారి బాగా వేయించుకొనేసి ఇప్పుడు దీంట్లోకి ముందుగానే కడిగి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ అయితే దీంట్లోకి వేసుకుంటున్నానండి. చికెన్ని ఒక 4 సార్లు అయితే బాగా కడుక్కొని లాస్ట్గా ఒకసారి ఉప్పు, నిమ్మకాయ వేసేసుకొని బాగా కడుక్కొని తీసుకోవాలండి. ఇట్లా నేను ఒక 1/2 కేజీ చికెన్ అయితే కడుక్కొని వేసుకుంటున్నాను. ఈ చికెన్ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపెట్టుకొనేసి మూత పెట్టేసి ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలండి. మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ మూత పెట్టేసి కుక్ చేసుకుంటే ఒక 5 నిమిషాలకైతే ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి చికెన్ అనేది ఇట్లా కుక్ అయిపోతుందండి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపెట్టుకొనేసి దీంట్లోకి ఒక 1/2 కప్పు వరకు పెరిగేసుకుంటున్నాను. ఇట్లా పెరిగేసుకొనేసి ఒక 2 నిమిషాలు అయితే దీన్ని కుక్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత ఒకసారి కలిపేసుకొని ముందుగానే నేను 2 కప్పుల బియ్యంని నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ బియ్యంని అయితే ఈ చికెన్లోకి వేసేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1/2 కేజీ బియ్యంని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నానండి. 1/2 కేజీ చికెన్కి 1/2 కేజీ బియ్యం అయితే కరెక్ట్గా సరిపోతుంది. చికెన్, రైసు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే పులావులు కానీ, బిర్యానీలు కానీ టేస్ట్ బాగుంటాయండి. చికెన్, రైసు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇట్లా రైస్ వేసుకొని తర్వాత ఒకసారి అయితే దీన్ని బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఈ బియ్యంని ఈ చికెన్లోనే ఉడకనివ్వాలండి. ఇట్లా ఒక 2 నిమిషాలు ఉడకనిస్తే మనకి రైస్కి ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది. ఇప్పుడు దీంట్లోకి 2 కప్పుల రైస్కి 4 కప్పులు నీళ్ళు అయితే వేసుకుంటున్నాను. ఇంకొక స్టవ్ పైన నేను 4 కప్పుల నీళ్లు ఉడికించుకొని పెట్టుకున్నానండి. ఇట్లా వేడి నీళ్లు వేసుకోవడం వల్ల మనకి ప్రాసెస్ అనేది త్వరగా అవుతుంది. ఇట్లా నీళ్ళు వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా కలిపేసుకొని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొనేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికిస్తే మనకి రైస్ అనేది 70% వరకు కుక్ అయిపోతుందండి. చూడండి, వేడి నీళ్ళు వేయటం వల్ల మనకి కుకింగ్ అనేది అప్పుడే స్టార్ట్ అయిపోతుంది. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే కుక్ చేసుకుంటే మనకు రైస్ అనేది ఇట్లా కుక్ అయిపోతుంది. చూడండి, రైస్ అనేది మనకి 70% వరకు కుక్ అయిపోయింది. వాటర్ కూడా ఇంకొంచెం ఉన్నాయి. ఇప్పుడు ఇక స్టవ్ని సిమ్లో పెట్టేసి
మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మనం కుక్ చేసుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుందండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల మా వీడియో అనేది ఇంకొంచెం జనంకైతే రికమెండ్ అవుతుందండి. చూడండి, ఇట్లా ఒక 5 మినిట్స్ తర్వాత అయితే మూత ఓపెన్ చేసి చూస్తే మన పులావ్ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా పొడి పొడిగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇక దీన్ని అయితే సర్వ్ చేసుకోవడమే అండి. దీన్ని ఆనియన్ రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకోవడమే. చూడండి, 10 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే పులావ్ అనేది ఇట్లా పర్ఫెక్ట్గా జ్యూసీగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. దీన్ని ఇక సర్వ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటానండి.